వ్యాలంటైన్స్ డేకి మా వారికి నేను ఒక గిఫ్ట్ బుక్ చేశాను ఆన్లైన్ లో. ఖాళీగా ఇన్ని వాచెస్ ఆయనకి లేవు, మరి ఆయన నాకేమి ఇస్తారు అనుకుంటున్నారా? ఏమివ్వరండి, ఆయనకైతే అస్సలు తెలీదు. నీకు నచ్చిందా నచ్చకపోయినా బాగుందని చెప్పు, నాకు చెప్పా హ్యాపీ వ్యాలంటైన్స్ అని. అబ్బా చాలా గట్టిగా ఉంది. ఇది ఎంత తీగ ఉంటుందా? మా వైఫ్ కూడా ప్రేమ అంతే తీగ ఉంటుంది. హలో అండి, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ రోజు ఏం చెప్తానని చూస్తున్నారా? వ్యాలంటైన్స్ డేకి మా వారికి నేను ఒక గిఫ్ట్ బుక్ చేశాను ఆన్లైన్ లో. సో అదేంటో మీ అందరి కోసం చూపిస్తానండి. ఇది మాకే కాదు, చాలా మంది జెంట్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ బాక్స్. ఇంకా ఇంక నేనైతే గిఫ్ట్ ఇవ్వలేదు, ఇస్తాను వ్యాలంటైన్స్ డేకి. ముందుగా మీకోసం వీడియో తీస్తున్నాను, ఆ రోజు ఆయనకి ఇచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. సో ఇవి చూసారా, వాచెస్ పెట్టుకోవడానికి 6 వాచెస్, 3 స్పెట్స్. ఇందులో అయితే ఇంకా మనం ఏవైనా పెట్టుకోవచ్చు, చైన్స్, బ్రాస్లెట్స్, అలా చిన్న చిన్నవి. ఒకసారి ఎలాగ ఏంటన్నది కూడా మీ అందరికీ నేను చూపిస్తాను, చూసేద్దాం రండి. అన్నీ ఏంటో చూసారా, మా వారు వాచెస్, ఇది నా వాచ్, ఇది అయిందే మా పాప స్పెట్స్. ఫస్ట్ అయితే స్పెట్స్ పై చేద్దాం. ఇవి నా స్పెట్స్, ఆయన ఎక్కడున్నాయి ప్రస్తుతానికి కనిపించట్లేదు, వెతికి మళ్ళీ పెడతానమాట. సో ఈ వాచెస్ అయితే ఇంకా చూడండి, ఇలా ఇలా పెట్టేస్తే ఎక్కడ పెడితే అక్కడ మనం పడేయకుండా చాలా నీట్గా ఇలా పెట్టచ్చు. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా కావాలనుకుంటే పదే పదే కనిపించలేదండి, మళ్ళీ ఊరికే పిలిచి వాచ్ ఎక్కడ పెట్టావు, స్పెట్స్ ఎక్కడ పెట్టావు అంటే మనం ఆ హడావడిలో ఇవ్వలేక చచ్చిపోతూ ఉంటాం అనమాట. సో అంత కంగారు పడకుండా ఈజీగా ఆయనకి బాగా యూజ్ అయ్యేది. ఖాళీగా ఇన్ని వాచెస్ ఆయనకి లేవు, సో అందుకని మా పాప బ్రాస్లెట్ కూడా పెట్టేస్తాం అనమాట. అది ఫీల్ అవ్వకుండా ఇక్కడ ఆయన స్పెట్స్ పెడతాను, కనిపించట్లేదు ఇంట్లో, వెతికేసి పెడతాను అనమాట. సో ఇదండి, ఇది ఇలా ఇంకా మనం ఎక్కడ ఏంటని వెతుక్కోకుండా చాలా చక్కగా, ఇది ఇందులో పట్టట్లేదు, మళ్ళీ పెడదాం. ఇలా అన్ని వాచెస్ ఇలా పెట్టుకుంటే ఎంత నీట్గా ఉంది చూడండి అసలు. ఇంకా మనం స్పెషల్గా వెతకక్కర్లేదు అనమాట. అంటే నేను మీకు చూపించడం కోసం ఇలా కంగారుగా పెట్టేస్తున్నాను. ఇది చూసారా, పాప చైన్స్, పాపవే కాదు ఆయన బ్రాస్లెట్, ఆయన చైన్స్ కూడా ఇందులోనే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో చూసారా ఎంత యూజ్ఫుల్ చూడండి. ఇదే కాదు, దీని లింక్ నేను వచ్చేసి ఛానల్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరు కూడా చూసి చెక్ చేసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి. అంతేకాదండి, ఇది నేను 6 పెట్టాను వాచెస్. సో ఇందులో 12 పీసెస్ది సేమ్ సెట్ కూడా ఉందన్నమాట. 12 వాచెస్ ఉంటే 12 కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే స్పెట్స్ ప్లస్ వాచెస్ రెండింటికి యూజ్ అవుతుందని నేనైతే ఈ బాక్స్ తీసుకున్నాను అనమాట. సో ఇదైతే నేను ఆ వ్యాలంటైన్స్ డేకి మా వారికి ఇవ్వడానికి తీసుకున్న గిఫ్ట్. ఆయన ఏమంటారో ఏంటో చూడాలి, ఎలా ఫీల్ అవుతారో. ప్రస్తుతానికి ఏది ఖాళీగా ఉన్నాయని మావి కూడా పెట్టేశాను అనమాట. ఎలా ఉంది ఈ బాక్స్? ఇది నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేసి వ్యాలంటైన్స్ డే రోజు ఆయనకైతే ఇస్తాను. మరి ఆయన నాకేమి ఇస్తారు అనుకుంటున్నారా? ఏమివ్వరండి, కాకపోతే నేను అలా ఫీల్ అవుతాను. ఇది కూడా ఆయన నా కోసం కొన్న కొత్త హ్యాండ్ బ్యాగ్ చూసారా, బాగుంది కదా. ఇది ఎక్కువ కాస్ట్ ఏం కాదండి, అంటే నార్మల్గా మిడిల్ వాళ్ళకైతే ఎక్కువే, మరి మనలాంటి వాళ్ళకి బాగా ఉన్న వాళ్ళకైతే తక్కువ కాస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి 1500. ఇది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు 2 days అయ్యింది. సో ఇది నాకు ఆయన ఇచ్చే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనమాట. ఇంకొన్ని ర్యాక్స్ చూడండి, 1 2 3 ఇలా 3 ర్యాక్స్ ఉంటాయి. ఎక్స్ట్రా లోపల సీక్రెట్ జిప్, ఇది లేకపోతే అసలు అవ్వదు కదా మనకి. సో సీక్రెట్ జిప్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది.
ఇది గాద్రాజ్ ప్యాలెస్ ఎగ్జిబిషన్ లో కొన్నారు ఆయన నాకు. సూపర్ ఉంది కదా. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు. సో అందుకే ఎక్కువ నాకు హ్యాండ్ బ్యాగ్స్ కొంటుంటారు ఆయన. సో ఇది మా వారికి నేను ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసేసి ఆయనకి వ్యాలంటైన్స్ డేకి ఇస్తాను అన్నమాట. ఏమంటారో చూడాలి, ఆయనకి నచ్చుతుందో నచ్చదో ఏంటో చూడాలి. ఇంటికి ఈ గిఫ్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. చెప్పిన ఫ్రెండ్స్, ఈరోజు 14th కదా. సో నేను ఇచ్చే గిఫ్ట్ ఆల్రెడీ మీరైతే చూస్తారు, మా హస్బెండ్ అయితే చూడలే. ఇప్పుడు చూపిస్తాను అనమాట. అంతేకాదు నేను ఇంకా క్యాప్ కూడా తీసుకున్నాను. ఆయన క్యాప్లు అంటే చాలా ఇష్టం. సో ఎన్నున్నా ఒక స్వీట్ కంపల్సరీ ఉండాలి. అదే ఈ చాక్లెట్. ఇది చాక్లెట్ కాదు, నా హార్ట్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇస్తాను. ఆయన ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. ఆయనకైతే అస్సలు తెలీదు. సో నేను సర్ప్రైజ్ చేయబోతున్నాను. మరి తెల్లవారికి ఇంతకు మించి నేనైతే రెడీ అవ్వలేకపోయాను. సో ఏమనుకోద్దు, ఆయన చూసేద్దాం. రండి. సంతు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సూపర్. మీకు ఇష్టమైన క్యాప్? ఏంటో గెస్ట్. బరువుగా ఉంది అంటే అందులో బరువు అంటారు కానీ ఏమి ఉండవు అనమాట. ముందే చెప్తాను, నన్ను అసలు ఏమనుకోద్దు. సో నేను చాలా జాగ్రత్తగా మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో సేవ్ చేసి కొన్న గిఫ్ట్. ఎలా ఉన్నా నన్ను అసలు ఏమనుకోద్దు. నీకు నచ్చినా నచ్చకపోయినా బాగుందని చెప్పు. నాకు చెప్పా హ్యాపీ వ్యాలంటైన్స్ అని. చెప్పు. సూపర్. వెళ్ళాలి అనిపించుకుందాం. థ్యాంక్ యూ. సరే, నీకు ఎలా నచ్చిందా? బాగుందా? అన్నిటికన్నా బాక్స్ పోలేండి, ఆ బాక్స్ అయినా సరే నేను కొన్నదే కదా. సో ఈ రోజు మనం ఎంత చిన్న ముక్క తిన్నాక హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అబ్బా చాలా గట్టిగా ఉంది. వచ్చింది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై స్వీట్ హ్యాపీ. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చాక్లెట్. ఇది ఎంత తీగ ఉంటుందా, మా వైఫ్ కూడా ప్రేమ అంతే తీగ ఉంటుంది.